రాధారాణి కీ జై, గోపాలకృష్ణ భగవాన్ కీ జై. హరి గోవింద. మనస్సు నిండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని నిలుపుకుంటూ ఆ రాధాకృష్ణుల చరణారవిందాలని ధ్యానం చేసుకుంటూ శ్రీమద్ భాగవత గంగా ప్రవాహంలోనికి ప్రవేశిస్తూ మనస్సులను పునీతం చేసుకోవడం కోసం ఆహ్వానం పలుకుతున్నాను. కృష్ణ భగవానుడు గోకులం విడిచి బ్రజభూమిని విడిచిపెట్టి మధురకు వెళ్ళిపోయాడు. గోపికలందరూ కూడా కృష్ణ విరహంలో పరితపిస్తూ ఉన్నారు. రాధారాణి కూడా ఆ విరహాగ్నిలో తాను వేదనని అనుభవిస్తూ ఉంది. గోపికలందరూ రాధారాణి చుట్టూ కూర్చుని వాళ్ళ యొక్క అనుభవాల్ని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటూ ఉన్నారు. ఒక గోపిక అంటుంది, నాకు రాత్రి కన్నయ్య కళ్ళలో కనబడి నా వెన్నకుండని దొంగిలించి దానిలో ఉన్నటువంటి వెన్నని ఆరగించాడు అని చెప్తూ ఉంది. ఇంకొక గోపిక అంటుంది, కన్నయ్య నా కళ్ళలో కనబడి నేను యమున ఒడ్డు నుంచి నడుచుకుంటూ నీళ్లు పట్టుకుని వస్తూ ఉంటే నా కాలిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది. కన్నయ్య నా పాదాన్ని తన ఒడిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళుని తీసివేసి నాకు బాధ నుండి ఉపశమనాన్ని కలిగించాడు అని చెబుతూ ఉంది. ఇంకొక గోపిక అంటుంది, కన్నయ్య నా కళ్ళలో కనబడి నాతో యమునా నదిలో నౌకా విహారం చేశాడు అని చెప్తూ ఉంది. ఇలా తమ యొక్క అనుభవాలని, వాళ్ళకి కలిగినటువంటి కళల యొక్క అనుభూతుల్ని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటూ ఉన్నారు. రాధారాణిని అడుగుతారు, హే రాధే, నీకు కన్నయ్య కళలో వచ్చాడా, కనపడ్డాడా అని. రాధారాణి అంటుంది, మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మీరు నిద్రాదేవి ఒడిలోకి జారుకుంటున్నారు కాబట్టి మీకు కన్నయ్య కళ్ళలోకి వస్తున్నారు. నాకు అంతటి అదృష్టం లేదు, ఎందుకంటే నా కన్నులు నిద్రపోవడమే మర్చిపోయాయి. సదా కృష్ణుని యొక్క రాక కోసం నిరీక్షిస్తూ రెప్ప కూడా వాల్చడం మర్చిపోయాయి అని చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ తన యొక్క కన్ను కొనల నుండి అశ్రుధారాలని ప్రవహింపచేస్తూ ఉంది రాధారాణి. హే రాధే రాధే, నువ్వు దుఃఖపడకు, నీ మనస్సు అనవసరంగా నొప్పించాము మేము అని గోపికలు రాధారాణిని ఊరుకోబెడతారు. రాధారాణి చుట్టూ కూర్చున్నటువంటి గోపికలు అంటారు, హే రాధే, నువ్వు చాలాసార్లు కన్నయ్యని చాలా దగ్గరగా చూస్తూ కన్నయ్యతో చాలా సమయాన్ని గడిపావు కదా, ఆ కన్నయ్య యొక్క రూపురేఖల్ని మాకు వివరించి చెప్పు అని అడుగుతారు. గోపికలు అంటారు, మేము దూరం నుంచి కృష్ణయ్యను దర్శనం చేసుకున్నాము, ఎప్పుడో ఒకసారి మాకు అలా కనబడేవాడు కన్నయ్య. రాధారాణి చుట్టూ కూర్చున్నటువంటి గోపికలు రాధారాణిని అడుగుతున్నారు, హే రాధే, నువ్వు కృష్ణయ్యని చాలాసార్లు దర్శనం చేసుకున్నావు, ఎంతో సమయాన్ని కన్నయ్యతో గడిపావు, అల్లంత దూరంలో ఎప్పుడో ఒకసారి కృష్ణయ్యని చూసుంటాము, కానీ నువ్వు కన్నయ్యతో చాలా సమయాన్ని గడిపావు కాబట్టి ఈరోజు మా మనసులకి ఆనందం కలిగించే విధంగా ఆ కృష్ణయ్య రూపురేఖలని, అసలు కన్నయ్య ఎలా ఉంటాడో కృష్ణయ్య యొక్క రూపాన్ని మాకు వర్ణించి చెప్పు అని అడుగుతూ ఉన్నారు గోపికలు. రాధాదేవి అంటుంది, మీరు చాలా అదృష్టవంతులు, కనీసం ఎప్పుడైనా అలా కృష్ణయ్య యొక్క దర్శనాన్ని ఎంతో కొంత చేసుకోగలిగారు, కానీ నేను ఎంత దురదృష్టవంతురాలని. ఎందుకంటే కృష్ణయ్య నా సన్నిధిలోకి రాగానే, కృష్ణయ్య సన్నిధిలోకి నేను వెళ్ళగానే కృష్ణయ్యను చూసి కన్నయ్యను చూసి నా కళ్ళు అసురు పూర్ణితాలవుతాయి. నా కళ్ళ నిండా నీరు నిండిపోయి ఉంది. ఆ నీరు నిండిపోయి ఉండడం వల్ల నేను కృష్ణయ్యని కొంచెం కూడా దర్శనం చేసుకోలేకపోయేదాన్ని. కన్నయ్యని చూడాలని నాకు చాలా ఆశ ఉండేది, కానీ కన్నయ్య ఎదురుపడగానే నా కళ్ళు ఒక నీటి సరస్సులాగా మారిపోయేది. కృష్ణయ్య రూపాన్ని నేను
దర్శించుకోలేకపోయేదాన్ని అంటూ తన యొక్క వేదనని వ్యక్తపరుస్తూ ఉంది రాధారాణి. గోపికలు అంటారు, హే రాధే, నువ్వు దుఃఖపడకు, నీకు అనవసరంగా కన్నయ్యని గుర్తు చేస్తూ మేము నీ మనసును నొప్పిస్తున్నాము, ఇందుకు మన్నించు అంటూ గోపికలు అంటూ ఉంటారు. అప్పుడు గోపికలు అంటారు, కృష్ణయ్యను మనం చూడకపోతేనేమి, మనము మన మనసుతో ఒక ఊహా చిత్రాన్ని గీసుకుందాము. ఆ యొక్క కన్నయ్య రూపాన్ని మనం మన ఊహా చిత్రాలలో నిర్మించుకుంటూ కన్నయ్యని దర్శనం చేసుకుందాము అని ఒక గోపిక అంటుంది. రాధారాణి ఆ గోపిక మాటలు విని చాలా ఆనందపడుతుంది. కృష్ణయ్య రూపాన్ని రాధాదేవి ఏ విధంగా తన ఊహలలో నింపుకుంటూ ఉందో రేపటి కథలో తెలుసుకుందాము. రాధే శ్రీ రాధే, రాధే శ్రీ రాధే, రాధే శ్రీ రాధే. राधा रानी की जय, गोपाल कृष्ण भगवान की जय, हरि गोविंद।